ఎగ్స్ బాయిల్ చేసి ఉంచిన, ఎగ్ కర్రీ ఉండడానికి. బాయిల్ చేసిన తర్వాత కొంచెం చల్లనీళ్ళు వేసి పెట్టుకుంటే ఇట్లా తొందరగా అనేది పెట్టేసుకుంటే కొంచెం పొట్టు అనేది మంచిగా వస్తుంది అనమాట. చాలా బాగా వస్తుంది పొట్టు. చూడండి, చల్లనీళ్ళల్లో ఇట్లా పెట్టేసేసేయాలి. పెట్టేస్తే ఇది ఉన్నాయి కదా, ఇట్లా క్రాక్స్ వస్తాయి. వచ్చిన తర్వాత మనం మంచి పొట్టు వేసుకోవచ్చు. బాగా వెళ్తుంది చూడండి, ఎంత బాగా వెళ్తుంది గుడ్డు, ఎంత బాగుంది. తర్వాత ఇట్లా తీస్తే మంచిగా వెళ్తుంది చూడండి, ఇట్లా వెళ్ళిపోతుంది చూడండి. చన్నీళ్ళు పోసి కొంచెం ఒక 5 minutes ఉంచుకోవాలి. ఉంచుకుంటే ఇగో ఇట్లా బాగా వస్తుంది, మంచిగా వెళ్తాయి. అసలు మనము ఈజీగా అనిపిస్తుంది. మనం తొందరగా అప్పుడే ఎమ్మడి తీస్తే అసలు ఇది గుడ్డు పొచ్చ అనేది రాదు, అసలు తీయడం రాదు. ఎంత బాగా వస్తుంది చూడండి. ఏనన్నా పోయిందా గుడ్డు? చూడండి ఎంత బాగుంది. చూడండి, ఒక్కటైనా మంచి ఎంత బాగా వచ్చినాయి. ఎగ్గు మంచి చన్నీళ్ళల్లో వేసేసుకొని ఒక 5 minutes తర్వాత తీస్తే అసలు గుడ్డు అనేది పొచ్చ బాగా వెళ్తుంది. తీసుకోండి. ఎగ్స్ ఇప్పుడు ఎగ్స్ వేసేసుకున్నాము బాయిల్ చేసుకోవడానికి. కారం వేసేసుకోవాలి. చేసుకున్నాం ఫ్రై కోసం. ఇవి ఎగ్స్ ఫ్రై చేసుకుంటే బాగా వస్తాయి. అసలు ఇట్లా తిన్నా కానీ ఫుల్ టేస్ట్ ఉంటాయి. చూడండి, మంచి ఇట్లా ఉప్పు కారం వేసుకొని కూడా మంచిగా ఇట్లా ఫ్రై చేసుకొని తింటే ఎంత బాగుంటుందో. ఎగ్ అయితే చాలా చాలా బాగుంటుంది. నాకు ఇట్లనే ఇష్టం, అసలు కర్రీలో వేసుకోవడం కన్నా ఇట్లా చాలా బాగుంటుంది. వేసుకోవాలి, ఇట్లా మంచిగా వేపుకోవాలి బాగా. ఇవి కాగేటప్పుడే మనము కొంచెం కర్రీకి రెడీ చేసేసుకోవాలి. చూడండి ఇవి ఎంత బాగుంటాయో. వేసిన కలిపేసేసి కొంచెము పసుపు, కొద్దిగా పసుపు వేసుకున్నాము. కొద్దిగా పసుపు వేసుకున్నాము. పసుపు వేసేసుకొని కొద్దిగా కలిపేసేసి నాకు కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి. చూడండి, ఈరోజు సండే అనేసి నేను ఎగ్ పులుసు చేస్తున్నాను అనమాట. ఈరోజు ఎగ్ పులుసు చాలా రోజులు అయింది తినక. కార్తీక మాసం, శ్రావణం అన్నీ వచ్చినాయి కదా, రోజు ఒక నాన్ వెజ్ తింటా ఉన్నాము. మా మధ్యలో అన్ని వారాలు ఉంటాయి కాబట్టి మనకు సెట్ అయినప్పుడల్లా ఒకటి ఏదో ఒకటి. ఎగ్ తినక చాలా రోజులు అయింది ఎగ్ పులుసు. ఏందో ఈరోజు ఏం తీసుకురావాలని మా ఆయన అడిగితే నేను ఎగ్ కర్రీ వండుదాం అనేసి ఎగ్ తెప్పించుకున్నాము. కొంచెం కారం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఇందులో వేసుకున్నాం కదా ఇందాక ఎగ్గులా, అది సరిపోతుంది. మనం పులుసు వేస్తాం కాబట్టి దీంట్లో వేస్తున్నాం పులుసు కోసం అనేసి. అందులో కొద్దిగా వేసుకున్నా, ఇలా కొంచెం వేసేసుకున్నాం, సరిపోతుంది. చింతపండు పులుసు తీస్తున్నా. పులుసు తీసేసి పులుసు వేసుకుందాం. వేసుకున్న తర్వాత చూద్దాం ఎగ్ ఫ్రై అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. పులుసు వేసేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటే మసిలిన తర్వాత చిక్కబడుతుంది. చిక్కగా అయిన తర్వాత చూద్దాం. కొద్దిగా ధనియాల పౌడర్, కొంచెం ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్, జీలకర్ర ఆవాల పొడి వేసేసుకుంటే వేసుకోవచ్చు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. కొంచెం అవి వేసుకుంటే కొంచెం మసాలా లాగా ఉంటుంది అనుకోండి. కొబ్బరి పొడి కూడా వేసుకుంటారు కొందరు వేసుకునే వాళ్ళు. నేనైతే ఏం వేసుకోను, నేను ఇంతే కొంచెం మసాలా లేకుండా కొంచెం తక్కువ వేసుకుందాం అనేసి
ఇట్లా వేసుకున్నా. చూడండి మసులుతుంది, చూడండి ఇది మసులుతుంది కదా, కొంచెం మసిలిన తర్వాత ఇప్పుడు మనము దీంట్లో ఎగ్స్ వేసేసుకున్నాం. చూడండి ఎంత బాగా ఉడికినాయి ఎగ్స్. ఇట్లా చూడండి, చూసి చెయ్యండి.